స్టోరీ పెట్టినా కదా నా ఫోన్ పోయిందని మస్తు బాధ అనిపిస్తుంది. తినకుండా కానీ నేను తిన్ను అని చెప్తుంది ఇంట్లోకి. అంత బాధ అనిపిస్తుంది నాకు. సో వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ తల్వార్ ఎక్స్. సో గైస్, మొన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టినా కదా నా ఫోన్ పోయిందని చాలామంది మెసేజ్ చేసారు. నీ ఫోన్ ఎట్లా పోయింది, దీని కారణం అంటే అమ్ముకున్నావా లేదంటే ఉన్నా కానీ నాటకాలు ఆడుతున్నావా, చాలామంది మెసేజ్ చేసారు. ఈ వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మొత్తం క్లారిటీ ఉన్నట్టు చెప్పేస్తున్నా. సో గైస్, నా దాంట్లో అన్లిమిటెడ్ డేటా, ముగ్గురు వాడతారు నా ఫోన్ మెసేజ్ డేటా. ఇప్పుడు నేపాల్ వాడతాడు, ఇద్దరు నేపాల్ వాడతారు, ఇప్పుడు మా దోస్తుడు వాడతాడు. అది ఇట్లా పోయిందంటే రాత్రి నేను మబ్బున 3:30కేమో ఫ్రీ ఫైర్ ఆడి పండుకున్నా. ఛార్జింగ్ పెడదామనుకున్నా. ఎట్లా లేపంలో పెడతాడు కదా అని నేను ఆలోచించి నేపాల్ పెట్టినట్టు డైలీ అట్లా పెడతాడు కదా నేను పెడతా అనుకున్నా కానీ నేను మర్చిపోయినా పెట్టుడు. అయితే ఆ నేపాల్ ఏం చేసినట్ట, ఛార్జింగ్ పెట్టినట్ట డ్యూటీకి పోయినట్ట. మబ్బున 5 గంటలకు పోయింది డ్యూటీకి. నేను 11:30కి అట్లా లేచి ఫోన్ చూసే వరకు ఫోన్ లేదు, దొరకలేదు. నేను మా సూపర్వైజర్ దగ్గరికి పోయినా. మా సూపర్వైజర్కి ఫోన్ చేసి ఆయనకు ఫోన్ చేయించిన. ఆడేమన్నాడంటే, వాడు నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు, నేను ఛార్జింగ్ పెట్టి వచ్చేసిన డ్యూటీకి అని అన్నాడు. అనగానే నేను అనుకుని రూమ్ మొత్తం లింకిన. ఆడేడైనా జాస్ పెట్టినాను. రూమ్ మొత్తం లింకిన, రూమ్లో లేదు, దొరకలేదు. అయినా కానీ సరే అని ఆ డ్యూటీకి పోదామా ఆలోచించిన. ఫస్ట్ పోలీస్ స్టేషన్ అనుకున్నా. నా ఒక్కొంది కూడా పోలేదు, ఇంకొక సూపర్వైజర్ది కూడా పోయింది. నేపాల్ సూపర్వైజర్ వేరే డ్యూటీ అనేది. ఆయన కూడా పోయిందంట. ఆయన మటన్ కొడుతుందంట, బాత్రూమ్ వచ్చే వరకు పోయిందంట. అది ఇప్పుడు పోయిందంటే 8:30కు పోయిందంట. నేను లేచి చూసే వరకు 11:30 అవుతుంది. అప్పటికి ఏం దొరకదా అని ఫిక్స్ అయిపోయినా. దొరకదు అనుకుని ఇక నేను పోలీస్ స్టేషన్ పోయినట్టు ఆల్రెడీ. అయినా ఆ సూపర్వైజర్ పోలీస్ స్టేషన్ పోతే ఏమన్నాడంట, అది స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తే దొరుకుతుందంట. అది దొరికితేనే సై, లేదా మనం ఏం చేయలేము. ఇక గైస్, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అలా నా ఫోటోలు ఉన్నాయి, మెయిన్ పాస్పోర్ట్ ఉన్నది అందులో. నా దగ్గర ఇప్పుడు పాస్పోర్ట్ కూడా లేదు. కంపెనీ దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఏం చేయలేము. నాకు చాలా అది ఒకటి బాధ అనిపిస్తుంది. పోయినా సరే కానీ అది గూగుల్ ఈమెయిల్ ఇట్లా పాస్వర్డ్ కూడా మర్చిపోయాను నేను. మళ్ళీ ఇంటికాడ సిమ్ కూడా అందులోనే ఉంది, ఇండియా సిమ్ కూడా. ఆ సిమ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే లోన్లు ఇస్తారని అది బాధ. లోన్లు ఇచ్చినంటే నేను నీటే బతకాలి. ఇటు పని చేయాలి, అటు లోన్ కట్టాలి, ఇటు పని చేయాలి, లోన్ కట్టాలి. ఏం ఫైదా ఉండదు. వెంటనే తెల్లారంగా అదే రోజు నైట్ మధ్యాహ్నం ఇట్లా అట్లా పోయినా డ్యూటీకి నుంచి సీదా అటు పోయి సిమ్ బ్లాక్ లేపిచ్చేసి మళ్ళీ అదే నెంబర్ మీద సిమ్ తీసుకున్నాక మళ్ళీ ఎంబ్రా సైడ్ కూడా ఇంకా నయమైంది. ఎంబ్రా సైడ్ దాన్ని ఇంకా పెట్టలేడు. ఆ నేపాల్ అయినా పెట్టిండట ఎంబ్రా సైడ్. ఆయన పోయింది ఎంబ్రా సైడ్. ఇప్పుడు దొరకాలంటే కష్టం, చాలా కష్టం. ఇప్పుడు మనం ఏం చేయలేం గైస్. ఆ ఫోన్ నాకు మస్తు బాధ అనిపిస్తుంది. 3 రోజులు తినలేను, 3 రోజులు వండుకోలేను, నిద్ర లేదు. ఈ నేపాల్లోని వాడుతున్నా. ఇప్పుడు నేపాల్లోని ఇప్పటికి కూడా వాడుతున్నా. ఎందుకంటే నాకు 2 ఫోన్లు ఉండ. ఒక ఫోన్లో ఆ ఫోన్లో అంటే మొత్తం కంట్రోల్ అవుతుంది. ఇది యాపిల్ ఫోన్. ఇది ఏంటంటే చాలా యాప్స్ డౌన్లోడ్ కాలేవు, ఇంకా చాలా డౌన్లోడ్ చేసేది ఉంది. టైం ఎంత అవుతుంది? 2:07 అవుతుంది. 2:07 నుంచి ఇప్పటిదాకా నాకు అసలు ఆ ఫోన్ మీద నుంచి ఇప్పటికి నిద్ర పడతలేదు. నేను డైలీ 3-4 o'clock పంటున్నా. నాకు లవర్ ఉంది, నీ లవర్ వల్ల పడగొట్టుకున్నా. నాకు లవరే లేదు, లవర్ కూడా ఏడిసిపోయి ఏం చేయలేను. అటు ఆ బాధ, ఇటు ఫోన్ బాధ, వీడికి వచ్చేడు బాధ. ఇంత దూరం వచ్చి పని చేసుకుంటే ఈ ఫాయిదా ఉంది. నాకు ఏం అర్థం అయితే లేదు. టైము ఇప్పుడు అవుతుందా, 2 అవుతుందా, 2 అంటే 3 o'clock 4 o'clock పండుకుంటా. అవందాక ఫ్రీ ఫైర్. నేను డ్యూటీలో కూడా నన్ను ఎవరు ఏమన్నారు. ఎందుకంటే నేను మంచిగా పని చేస్తాను. మనది ఏం పని ఉంటుంది, 1 గంట సేపు 2 గంటల సేపు పని ఉంటుంది అంతే. అంతకన్నా ఏం పని మొత్తం కూర్చునే ఉంటా. మళ్ళీ మనకు ఫోన్ లేనిది పిచ్చి లేసి 3 రోజులు ఫోన్ పట్టకుండా డ్యూటీలో ఉన్నా అంటే అది నా మనసు ఎంత బాధ అనిపించింది అంటే చాలా బాధ. నాకు డైలీ ఏడుపు బుద్ధి అవుతుంది. కానీ ఎందుకు ఏడ్చలేనంటే మళ్ళీ ఇంటికి ఫోన్ చేసుకుంటూ ఏడ్చింది అనుకో, ఇంట్లో బాధపడతారు, ఇట్లా నేను బాధపడతాను. మస్తు బాధ అనిపిస్తుంది.
తినకున్నా కానీ నేను తిన్ను అని చెప్తుంది ఇంట్లోకి. అంత బాధ అనిపిస్తుంది నాకు. ఏం చేద్దాం గాయ్స్ ఇప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అయిపోయిందని ఇక రాదు అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా. ఐఫోన్ కొన్నా. ఇక ఐఫోన్ అని అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక గూగుల్ ఐడి సిమ్ తీసుకొని గూగుల్ ఐడి క్రియేట్ చేసేసుకుని అయిపోయింది. ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ చేయండి గైస్. నాకు ఏం చెప్పాలని కూడా ఏం అర్థం అయితే లేదు. అంత బాధ అనిపిస్తుంది నాకు. డైలీ మస్తు బాధపడుతున్నా. మీరు హ్యాపీగా ఉన్నా అనుకుంటారు. మస్తు బాధపడుతున్నా నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియో చూసినందుకు. రేపు ఇంకో కొత్త వీడియోతో పాగాలైపోతారు. అసలు వీడియో తీస్తున్నా రూమ్లో ప్రాంకు. ఆ వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ బాయ్. వీడియో కోసం వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో వచ్చేసింది 2 రోజులలో. ఓకే బాయ్. బాయ్ బాయ్ గైస్.